Hi Akhil, Hi, sir. how are you, man? Fine, sir. What about you? I'm doing good. Thanks for that. And first of all, my heartful congratulations Thank you, sir. for your selection at HSBC. Yes. Yeah. So, how was your feeling? Feeling great, sir. సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా కదా ఇంత ఫాస్ట్గా అండ్ ఇట్లా విత్ ఇన్ ది ట్రైనింగ్ ఒక మంచి ప్యాకేజ్తోని ఇట్లా వస్తుంది అనేది. ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ప్యాకేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. సో ఎంత ప్యాకేజ్ ఆఫర్ చేశారు మీకు? 4.35. 4.35, ఆల్మోస్ట్ 4.5 అంటే నాట్ జోక్. గుడ్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. సో ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇంటర్వ్యూస్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మార్క్లో కూడా యూ గివెన్ యువర్ బెస్ట్. సో ఇక్కడేమో నేర్చుకున్నావా? చాలా ఓకే చాలా నేర్చుకున్నాను. ఓకే ఓకే ఆన్సర్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఆన్సర్స్ కొన్ని తెలిసి ఉంటాయి కానీ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు ఫస్ట్. ఓకే ఓకే హెచ్ఆర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నా సార్ ఇక్కడికి వచ్చి. నైస్. సో బేసికలీ అఖిల్, వేర్ యు ఆర్ ఫ్రమ్? అప్పుడు బోడుపల్ సార్. యు ఆర్ ఫ్రమ్ బోడుపల్. ఓకే. సో హౌ డు యూ నో అబౌట్ ఎస్వి? అంటే మా ఫ్రెండ్స్ ఉండే సార్, వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు ఇక్కడ ప్లేస్ అయినారు. ఓకే. అట్లనే యూట్యూబ్ లో చాలా ఇంటర్వ్యూస్ చూస్తాను సార్. ఓకే ఇలాంటి ఇంటర్వ్యూస్, సక్సెస్ స్టోరీస్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఉంటాయి. ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అది చూసి వాళ్ళకి మెసేజ్ చేయడం అట్లా చేశాను. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు జెన్యూన్ ఉంటుంది బ్రో, జాయిన్ అవ్వచ్చు, చాలా రీసెర్చ్ చేశాను. ఓకే తర్వాతనే జాయిన్ అయ్యాను సార్. నైస్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వరుణ్ సార్ ఉన్నారు కదా సార్, నా డౌట్స్ అని క్లారిఫై చేసుకున్నాను. అంటే బీకామ్ 1 year గ్యాప్ వచ్చింది కదా సార్. మీ కాలేజ్ ఎక్కడ? హెచ్ఆర్డి డిగ్రీ కాలేజ్, హెచ్ఆర్డి నారాయణగూడలోనే. నైస్. మీ కాలేజ్ మొత్తం సర్ప్రైజ్ అవుతుంది ఈ వీడియో చూస్తే డెఫినెట్గా. అంటే 4.5తో ఐ కెన్ సే స్ట్రైట్ ఫార్వర్డ్ సే దట్ లైక్ ఈ ఇయర్లో యు ఆర్ సెకండ్ పర్సన్. సో ఫస్ట్ 4.8 అండ్ మీరు అంటే ఎక్స్పీరియన్స్లో 10 lakhs అట్లా కూడా ఉన్నారు. బట్ ఫ్రెషర్స్లో అంత ఈజీ ప్యాకేజ్ కాదు. ఈవెన్ డెలాయిట్ కూడా ఎంత 4 lakhs అట్లా ఇచ్చిందిలే కానీ. సో 4.5 అంటే ఇట్ ఈస్ నాట్ ద జోక్. గుడ్. సో హెచ్ఆర్డి కాలేజ్. సో డెమోస్కి వచ్చారు కదా. సో డెమోస్ విన్నప్పుడు ఏమనిపించింది? డెమోస్ విన్నాగానే అటెండ్ అయ్యాను సార్. అవునా? జాయిన్ అయినాను. ఓకే. ఎందుకంటే డెమోస్ నచ్చితేనే కదా మనం అవును జాయిన్ అయ్యేది. సో జెన్యూన్ అనిపించింది నాకు కూడా. ఓకే వరుణ్ సార్ అండ్ మీరు కూడా డైరెక్ట్ చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. అది మీకు కూడా తెలియదు. నైస్. నేర్చుకుంటే మంచిదే కదా. సో ఎప్పుడైనా పిల్లలు నేర్చుకొని, ఇప్పుడు బేసిక్గా మన కార్పొరేట్లో కూడా చాలా కంపెనీస్లో మీలాంటి పిల్లలు నాకు హెల్ప్ చేస్తాయి. ఇట్లా వెంటనే ఇట్లా ఓపెనింగ్స్ వచ్చినాయంటే చాలు. సో ఏ కంపెనీ అయినా, అది డెలాయిట్ అయినా, కంప్యూటర్ షేర్ అయినా, హెచ్ఎస్బిసి అయినా, మిమ్మల్ని రిఫర్ చేసింది కూడా ఇండైరెక్ట్గా వాళ్ళే కదా. సో సార్ మాకు ఓపెనింగ్స్ ఉన్నాయి మార్టగేజెస్ మీద, సార్ మాకు ఓపెనింగ్స్ ఉన్నాయి ఏపీ మీద, ఏఆర్ మీద, జిఎల్ మీద, ఇలా అన్ని మెసేజ్లు డైలీ మనకు ఆల్మోస్ట్ ఒక ఎక్కడ డ్రైవ్ జరిగినా ఏం జరిగినా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫైన్. నా ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టి ఇప్పుడు మీ పేరెంట్స్ అందరు హ్యాపీయా? చాలా ఫస్ట్ నువ్వు హ్యాపీనా? నేను చాలా హ్యాపీ సార్. నాతో పేరెంట్స్. ఓకే. ఇప్పుడు మీ బ్యాచ్లో మీరు ఇంకొక అబ్బాయి సెలెక్ట్ అయ్యారు ఇది హెచ్ఎస్బిసిలో. ఇంకా మిగతా వాళ్ళందరూ డెలాయిట్కి ప్రాసెస్లో ఉన్నారు ఇప్పుడు. గుడ్. సో అంటే మీకు ఇక్కడ మేజర్గా మిమ్మల్ని మోటివేట్ చేసిన కొన్ని థింగ్స్ ఏమైనా ఉన్నాయా ఎస్విలో? ఎందుకంటే కాలేజీలో చూసిన దానికి నీకు బయట కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎట్లా కాలేజ్లో అంటే మనం వన్ డే బ్యాటింగ్ పర్టికులర్గా నాకు అకౌంట్స్ అంతా తెలియదు. మనకు తెలిసి కానీ జస్ట్ రాయడమే అంతే. తర్వాత అడిగితే చెప్పలేదు. అవును వచ్చిన తర్వాత ఇన్ డెప్త్ అసలు అది ఎందుకు వచ్చింది, ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చింది. ఓకే. అకౌంట్స్ బాగా ఎండ్ టు ఎండ్ టిల్ రికార్డింగ్ టు రిపోర్టింగ్. నైస్. సో ఇప్పుడు ఏ కంపెనీలో అయినా క్రాక్ చేస్తా అన్న కాన్ఫిడెన్స్ ఉందా? నేను ఆ స్టేజ్ ఫియర్ ఒక్కటి వెళ్ళిపోతే చాలు సార్, కాన్ఫిడెన్స్ వస్తే చాలు. డెఫినెట్గా. సో ఫినాన్స్ క్లాసెస్ అండ్ కమ్యూనికేషన్ క్లాసెస్ చాలా కమ్యూనికేషన్ అబిద్ అలీ సార్ చాలా గ్రేట్ సార్. తన వల్ల నాకు స్టేజ్ ఫియర్ ఒకటి వెళ్ళలేదు. ఎప్పుడు వేయలే నేను ప్రెజెంటేషన్స్ అట్లాంటివి ఏమి వేయలేదు సార్ కాలేజ్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ ప్రెజెంటేషన్ అట్లా స్టేజ్ ఫియర్ వెళ్ళిపోయింది. ఇంగ్లీష్ మాట్లాడడం, కమ్యూనికేషన్స్ పెరిగింది, దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ ఉంటే ఆ కాన్ఫిడెన్సే మనకి ఒక స్టేజ్లో నిల్చోబెడుతుంది. వరుణ్ సార్ హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆన్లైన్ సెషన్స్ మన విరాజ మేడంవి ఇవన్నీ మన ఢిల్లీ అండ్ విరాజ ఇద్దరు. గుడ్. సో కీప్ గోయింగ్ అఖిల్. సో లైఫ్ అట్లా దేవుడు మనకు ఒక డెస్టినీ ప్రకారం కొన్ని ఇస్తాడు. యూ ట్రస్టెడ్ దట్ అండ్ యూ సక్సీడెడ్. అండ్ కెరీర్ వైజ్గా గుర్తుంచుకో అఖిల్, కష్టే ఫలి. డూ యువర్ బెస్ట్, గ్రో వెల్. ఓకే, ఆల్ ద బెస్ట్, ఆల్వేస్ మై సపోర్ట్ విత్ యూ.